జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం వద్ద అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని పెద్దపల్లి ఐటీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఖండించింది. ఇది పిరికిపంద చర్య అని వాకర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ గవర్నర్ అన్నాడి వెంకట్ రెడ్డి అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఐటీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టే లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి చింతపండు రాజమల్లు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి అయ్యప్ప టెంపుల్ తల్లి తెలంగాణ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతి చెందిన పర్యాటకులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నాడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అమాయక పౌరులపై జరిగిన ఈ దాడులు బాధాకరమని, సమాజానికి ఎంతో నష్టం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖంలో పాలుపంచుకుంటున్నామని చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దేశాభివృద్ధికి, మానవత్వానికి వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఈ కష్ట సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. ఈ రోజు ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర గల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు మన కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించబడ్డది. తర్వాత మొన్న రోజున కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మ శాంతికై ఈ ర్యాలీ మేము జరిపించాము. తర్వాత ఇలాంటి ఈ ఉగ్రవాద దుశ్చర్యలను మన భారత్ తిప్పికొట్టాలని, తర్వాత దీనికి మనం అందరము ఏకమై మన గవర్నమెంట్ కు సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.